పేదవాడి యాపిల్గా అరటి పండుకు పేరుంది. ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. కానీ ఈ ఏడాది అరటి రైతుల్ని తీవ్ర స్థాయిలో కష్టాలు నష్టాలు వెంటాడుతున్నాయి. పండించిన పంటకి గిట్టుబాటు ధర దక్కక ప్రకృతి వైపరీత్యాలతో సతమతమవుతున్నారు. పులివెందుల అరటి సాగు రైతుల దుస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్. కడప జిల్లా పులివెందుల నాణ్యమైన అరటి పంటకు ప్రసిద్ధి పొందింది. ఈసారి ఈ నియోజకవర్గ పరిధిలో 18,000 ఎకరాల్లో అరటి సాగు చేశారు రైతులు. ఏటా దాదాపు 1,00,000 టన్నుల అరటి దిగుబడొస్తోంది. ఎకరాకి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పంటని సాగు చేస్తే పంటని అమ్ముకునే సమయానికి సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో నేలరాలిన అరటిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచి మంచి ధరొచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు లేకపోవడంతో ఇక్కడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పులివెందులలో పండిస్తున్న అరటి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి పంట ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతవుతోంది. సాధారణ అరటి పంట వారం రోజులు నిల్వ ఉంటుంది. కానీ పులివెందుల ప్రాంతంలో పండే అరటి 20 రోజుల నుంచి 30 రోజుల వరకు నిల్వ ఉంటుంది. పలు కంపెనీలు అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో వెండర్ల ద్వారా అరటిని కొనుగోలు చేస్తున్నారు. తాడిపత్రిలో కోల్డ్ స్టోరేజ్లో 5 గంటల పాటు నిల్వ ఉంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. పులివెందుల అరటిపళ్లకు ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడి పంటలో చాలా వరకు ఆ దేశాలకే ఎగుమతవుతాయి. పులివెందులలో కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం ఉన్నప్పటికీ అది పనిచేయట్లేదు. ఇక్కడ సాగు చేసిన అరటిని తాడిపత్రిలోని కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచడానికి కేజీ అరటికి ₹1.5 నుంచి ₹2 వెచ్చించి 5 గంటల పాటు నిల్వ ఉంచుతున్నారు. పులివెందులలోని కోల్డ్ స్టోరేజ్ అందుబాటులోకి వస్తే ఖర్చు తగ్గుతుంది అంటున్నారు రైతులు. మేము పండించిన అరటి ఇక్కడ విదేశాలకు ఎక్స్పోర్ట్ ఉంది. ఇరాక్, ఇరాన్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇరాక్, ఇరాన్ ఎక్స్పోర్ట్ కావడానికి మా దగ్గర క్వాలిటీ అరటి మేము పండిస్తున్నాము. కానీ మేము ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి మాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాడిపత్రికి మా వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు బయర్స్. అక్కడ బయర్లు ఉన్నారు, ఇక్కడ బయర్లు లేరు మాకు. ఎందుకు అంటే మాకు కోల్డ్ స్టోరేజీ ఈ ప్రాంతంలో నలుపురెడ్డిపల్లె దగ్గర మాకు ఎన్నో కోట్లతో మాకు నిర్మించారు. కానీ అది నిరుపయోగంగా ఉంది. అదే తాడిపత్రిలో వాళ్ళు కేజీకి ₹2, ₹3 వెచ్చించి వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ రెంట్కు తీసుకొని వాళ్ళు అడుగుతున్నారు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఎందుకు దాన్ని ఉపయోగంలోకి తీసుకురావట్లేదు? దీని మీద ఎందుకు అధికారులు చర్య తీసుకోవట్లేదు? అరటికాయ ఇది లేదంటే పడిపోయిన అరటికాయని మేము డ్రైయర్లోకి తీసుకొని దాన్ని పౌడర్గా మార్చుకొని అమ్ముకోవడానికి కూడా ఆస్కారం ఉంది. అది కూడా నిరుపయోగంగా ఉంది. దాని మీద కూడా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు గత ప్రభుత్వము. దీని మీద స్పందించి అధికారులు తొందరగా చర్య తీసుకొని మాకు ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నాము. పులివెందులలో 21 కోట్లతో కోల్డ్ స్టోరేజ్ నిర్మించినప్పటికీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజ్ రైతులకు అందని ద్రాక్షగా ఉంది. ఇది పనిచేయటం ప్రారంభిస్తే రైతులు తమ పంటని అధిక ధరకి అమ్ముకునేందుకు అవకాశాలున్నాయి. ప్రస్తుతం అరటి ఎక్స్పోర్ట్ ధర కేజీకి ₹20 పలుకుతోంది. లోకల్ మార్కెట్ ధర ₹10 నుండి ₹12 మాత్రమే. కోల్డ్ స్టోరేజ్ ప్రారంభిస్తే వ్యాపారస్తులు పులివెందులలోనే మకాం వేస్తారని రైతులు చెబుతున్నారు. తమకు రవాణా, స్టోరేజ్ ఖర్చులు కూడా ఆదా అవుతాయని అంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి చాలా క్వాలిటీగా పండిస్తున్నాం కానీ మాకు మార్కెట్ అందుబాటులోకి రావట్లేదు. బయ్యర్లు రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అదే తాడిపత్రి, అనంతపురం జిల్లాలో వాళ్ళకు అన్ని సదుపాయాలు అన్ని అనుకూలిస్తున్నాయి. వాళ్ళకు అది బయ్యర్లు వాళ్ళకాడ రెంట్ పే చేసి కోల్డ్ స్టోరేజ్లకు మరి ₹1.5, ₹2 పే చేసి కిలోకు వాళ్ళు స్టోరేజ్ చేసి ప్రాసెస్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. అదే మనకు ఇక్కడ ఎన్నో కోట్ల రూపాయలతో పోయిన గవర్నమెంట్ నిర్మించింది. దానికి అది అందుబాటులోకి తీసుకురాలేకపోయారు అధికారులు. దీని మీద అధికారులు వెంటనే దీని మీద చొరవ చూపి రైతులకు ఎంతో మేలు చేకూరే పని అది. దాన్ని వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలి. పులివెందులలో కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అందుబాటులోకి తెచ్చి తమని ఆదుకోండి అని అడుగుతున్నారు అరటి సాగు రైతులు. అరటిని నిల్వ చేసి తగిన ధర వచ్చినప్పుడు అమ్మితే లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు. కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైతే బయ్యర్లు ఇక్కడికే వచ్చి తమ పంట కొనుగోలు చేస్తారని చెబుతున్నారు రైతులు.